చిన్న బ్రేక్ అని చెప్పిండు కదా జల్దిగానే వచ్చేసినాం తత్వ వార్తలు చూద్దాం నడుగురి బా నిన్న దోస్తు గాని పుట్టినరోజుకు పోయిన చెల్లె దావత్కు ఆడ డెకరేషన్ కోసం బుగ్గలన్నీ నా నోటితోనే ఊదిన బుగ్గలు ఊది ఊది నా బుగ్గలు నొప్పిలేస్తాయి అన్న నువ్వు దీనికే ఇట్లా అంటున్నావు వెనకటి కాలం వాళ్ళు పొయ్యి మీద కూర బువ్వు వండుకుంటా గొట్టంతో నూదుకుంటా ఎంత గోసపడేదే అంటే కరెక్టే అనుకో అగ్గో మళ్ళా కరెక్టే అనుకో అని అంటాడు కరెక్టే అనుకో కాదు ఇంకా గీనే చూడు దేంతో ఏదుతున్నాడు బర్త్డేకో ఏదన్నా ఫంక్షన్ కో బుగ్గలు ఊదితే దౌడలన్నీ నోస్తాయి కదా కానీ గీ అన్నని చూడురి గాలి ఊది ఏం నింపుతానంటున్నాడు ఓర్ని కథగాల ఏందే ఏకంగా పెద్ద పెద్ద ట్యూబ్లనే ముందటేసుకున్నావు కొంపదీసి వాటిని నోట్తో నూది నింపుతావా ఏంది అగ్గరు పైపు నోట్లో పెట్టుకోకుండా ముక్కులో పెట్టుకుంటాండు అని అనుకుంటున్నారా నుల్లా ఈ అన్న గాలి ఊదేది నోటితో కాదు ముక్కుతోనే నింపుతాడట అన్న సురు జయ్యిగా చూడు లారీ టైర్లు కావచ్చు పంపు కొట్టినట్టు ఎట్లా బూరె లెక్క ఉబ్బుతున్నాయో ఊదన్నా ఊదు ఊదు చూడు ఎంత కష్టపడుతున్నాడో అన్నకు ఊది ఊది చెమటలు కూడా వస్తున్నాయి ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 4కి లింకులు పెట్టి అన్నిట్లా గాలి నింపుతున్నాడంటే అన్న మావులోడుగా అన్నట్టున్నది మరి ఇది అంత ఎందుకు చేస్తున్నాడంటే అన్నకు గిట్లా గాలి కొట్టి ప్రపంచ రికార్డు కొట్టాలని ఉన్నదట అయిందే సప్పట్లు 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 అబ్బా గంట సేపు ఆగుకుంటూ ఊదేసరికి నీళ్ళలో మునిగినట్టే దాడిచిండు కదా చెమటలతోటి అన్నా జర తుడుచుకో అన్నా ఇట్లా లోకం లెవెల్ అన్నా ఇదివరకు చేసిండ్రా నువ్వు ఒక్కనివేనానే గత 3 సంవత్సరాల కింద చైనాలో ఒక వ్యక్తి తన ఆరోగ్య సమస్యకు డాక్టర్ సూచించిన సలహా మేరకు ఆయన ఈ యొక్క ప్రయత్నం చేశాడు ఆయన కూడా సేమ్ ఇప్పుడు నీ విధంగా అయితే చేశాను అదే విధంగా చేయడం జరిగింది దాన్ని చూసి నేను ప్రయత్నం చేయడం జరిగింది మరి ఇట్లా ఒక్కసారి వేసింది కాదు కదా ఈ తీరుగా వేసేటందుకు ముందుగా చిన్న చిన్న బుగ్గలు తిండట అట్లా ఒక్కొక్కటి పెంచుకుంటా ఇవాళ ఏకంగా 4 టైర్లను నింపిండు ఈ అన్న పేరు నరసింహులు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట అనే ఊర్లో ఉంటాడు అన్న అక్కడితో ఆగుకుంటా లోకం అంతా అన్నకెళ్ళి చూసేటట్టు కావాలని కోరుకుందాముల్లా చెల్లే ఈ నడుమ వానలు జోరుదారుగా పడుతున్నాయి కదా ఒకటి గమనించినావా పైకి వెళ్ళి గంతగానం నీళ్లు కిందికి ఎవరు వస్తారనే కదా ఏహే అది కాదు ఒక్కో జాగల ఎండ వాన 2 కలిసి వస్తున్నాయి అవునన్నా వరంగల్ ఎండలు కొడితే కరీంనగర్ లో వానలు పడుతున్నాయి అక్కడ ఇక్కడ కాదు చెల్లె ఒకటే జాగల అటు ఎండ కొడుతున్నది ఇటు వాన పడుతున్నది గది అవునవునవును నక్కలు కుక్కలు పెళ్లి చేసుకుంటున్నాయి అని అంటారు కదా అబ్బో గట్లా వానలు పడ్డప్పుడైతే నేను మస్తు ఎంజాయ్ చేసేది అవును నిజంగా కుక్కలు నక్కలు పెళ్లి చేసుకుంటే అసలు ఏమో అన్న నాకు కూడా తెలియదు కానీ కుక్కలు పెళ్లి చేసుకున్నాడు అయితే నాకు తెలుసు ఎక్కడ అన్నా అనంతపురం జిల్లాకు నేను తీసుకుపోతారా ఓలా ఇగో మీరు కూడా రాండ్రి పోదాం రారి అందరు వచ్చినట్టేనా పిల్లలు జరగండ్రి పిల్లగాని చూడని వినరి కొద్దిగా వారిని ముద్దుగా పీటల మీద కొత్త జంట కూర్చున్నది అనుకుంటే కుక్కలున్నాయి ఏంది ఇక్కడ అంటే ఇదంతా చూస్తుంటే పెళ్లి మనుషులది కాదు కుక్కలది ఉన్నట్టున్నది కదా అవును మనం అనుకున్నట్టే అనంతపురం జిల్లాల కుక్కలకు పెళ్లి చేసిండ్రు ఇగో ఇక్కడ పెళ్లి పెద్దున్నట్టున్నది పెద్ద మనిషి ఎందుకు చేస్తున్నారు కుక్కలకు పెళ్లి ఊరు పెద్దలు సమస్యాన కుక్కల పెళ్లి ఏదో సంతోషంగా చేసినాము అయ్యో సంబరంగానే చేసిండ్రు మేము కాదన్నామా గాని అసలు కుక్కలకు ఎందుకు పెళ్లి చేసిండ్రు అంటున్నావు ఇగో ఇంకో తాత వచ్చిండు నువ్వు చెప్పు తాత ఎందుకు కుక్కల పెళ్లి చేయాలనిపించింది వర్షాలు లేకుంటే కుక్కల పెళ్లి అందరూ ఊరంతా కలిసి ఇన్నరా ఆనలు జోరుగా పడాలని లగ్గం చేసినామని పాఠం చెప్పినట్టే చెప్తున్నాడు తాత ఇంకా ఊరేగింపు చేసినాం ఎందుకంటే వర్షాలు తాతకు మైకు ముంగడ పెట్టి మాట్లాడమంటే ఏం దోస్తలేదు పక్కోళ్ళు మాటలు అందిస్తేనే మాట్లాడతాడు ఇక చూడుండ్రి ఎట్లా చేసిండ్రో ఊరేగింపులు అయిపోయినాక అప్పటికే వండిన భోజనాలను అందరికి వడ్డించి బంతి భోజనాలు చేసిండ్రు ఆనల కోసం కప్పతల్లాటలు చూసినాం గానీ ఈ కుక్కల పెళ్లి చూడలేదు కదా కానీ వాళ్ళు అనుకున్నట్టు మంచిగా వానలు వాడి పంటలు వండి అందరూ చల్లగా ఉండాలి
ఎంత మంచిది ఉండే బాట పంట అరటి పండ్లు పట్టుకొని పోతుంటే చేతులే గుంజుకొని పోయేది కూరగాండ్లు ఆకిట్లా కూర్చొని పల్లెంలో అన్నం తింటుంటే ఇంకో దిక్కు కూర్చొని తినేది అరే చెట్టెక్కి కొమ్మలు ఊపి మస్తు నవ్వు పుట్టించేది చెల్లె దుఃఖన పోలు జర్రం తట్టేడిపోయింది చూసి ఏదన్నా ఎత్తుకొచ్చుకొని తినేది అప్పుడప్పుడు మేము ఎట్లా చేస్తే గట్లనే చేసి కడుపుబ్బ నవ్విచ్చేది పాపం కానరాని లోకాలకు పోయి మా మనసును బాధ పెట్టింది దేవుడా దాని ఆత్మకు శాంతి చేకూరాలే దేవుడా కొండెంగుల్లా కొండెంగ పానం పిడాత పోయింది అయ్యో పేరుకేదో కొండెంగని తిట్టినట్టు అనిపిస్తున్నది గాని వికారాబాద్ జిల్లా దోమ మండపోళ్ళ గుండెలకు దోమలు కుట్టినట్టే అవుతున్నది కొండెంగ చచ్చిపోవడం వల్ల అబ్బా ఎంత మంచి కొండెంగవే కొండెంగా ఊకే మండల ఆఫీస్కు పోయినప్పుడల్లా కనిపించేదానివి కాదే కొండెంగా ఆఫీసర్లు పనులు చేయకపోతే నీ మీదనే పెట్టి తిట్టేది కాదే కొండెంగా పొద్దు మాపు తిప్పుకునే ఆఫీసర్లు ఉంటే సర్ది కట్టుకొని వచ్చినప్పుడు నీకో ముద్ద పెట్టేది కాదే కొండెంగా ఓ కొండెంగా మా కొండెంగా అని అనుకుంటా మస్తు బాధపడి మనిషికి చేసినట్టే దానం చేసిండ్రుల్లా అగ చూడు మెడల దండేసి తలాపు గిలాసల బియ్యం పోసి ఊదిబత్తిలు ముట్టించిండ్రు తువ్వాలలు భుజాలకు గప్పిండ్రు ఈ కొండెంగా ఎప్పటికీ తహసీల్దార్ ఆఫీస్ బాజే తిరిగేది కాబట్టి దాని ఆత్మశాంతి కోసము అక్కడనే ఓ గోడ పక్కకు బొందం నవ్విర్రు ఊళ్ళ నుంచి నలుగురు 4 దిక్కుల పట్టుకొని బొందకాడికి ఎత్తుకొని పోయిర్రు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం మనిషిని తిప్పినట్టే బొంద చుట్టూ 3 సుట్లు తిప్పి మెల్లగా దాంట్లో పెట్టి గుడ్డ కప్పి కుంకుమలు చల్లి అందరు తలో చేత మట్టేసిండ్రు బొందను మొత్తం గుడిపినాక దండం పెట్టుకున్నారు కానీ కొండెంగా నోసుక పుట్టింది అనుకోవాలి కదానుల్లా అయితే మొన్న మనం చెల్లె ఈ వార్త నేను చెప్తాను అన్నా నేను చెప్తాను అట్లా కాదు నేను చెప్తే అందరు మంచిగా వింటారు జరసేపు ఆగు నేను చెప్తే వాళ్ళు షోలు పెద్దగా వేసుకొని వింటారు నువ్వు ఆగు నేను పెద్దోడిని చెప్పింది నేను చెప్తా ఈ ముచ్చట నేను చిన్నదాన్ని నేను చెప్తా ఇగో మన ఇద్దరం ఇట్లా కోతులా కొట్టుకుంటే మంచిగా లేదు చూసేదందుకు జరసేపు ఆగు అయితే ఆ కోతినే వెళ్తాం జోరుదారులకు రావే కోతి ముక్కుతో నూదుతున్న పిల్లగాడు ఇదంతా చేసేది కొట్టేతానికట ప్రపంచ రికార్డు నమ్మిచ్చి 4 జర్షిన ఓనరు పిడిగుద్దులకు దొంగోడు పరారు కన్నుల పండుగగా జరిగిన కుక్కల పెళ్లి రావాలని మొక్కుతున్నారు వానతల్లి ముద్దులతోని బొమ్మలేస్తున్న పిల్ల గోడల మీద పెడుతున్నది మల్ల మల్ల ఆపరేషన్ చేయించుకుంటేనే వాయించిండు గిటారు రోగం మర్మం దొరకబట్టి నాయం చేసిర్రు డాక్టర్లు గివుల్లా ఇయాల మేం పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు మస్తుగా ఎంజాయ్ చేసిర్రు కదా మళ్ళొచ్చే జోర్దార్ వార్తలు మళ్ళా కలుద్దాం ఉన్నమాటే అందాం ఊళ్ళనే ఉందాం చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ